Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. అదే మీరు అడగడమే ఎక్కువ సార్. ఓకే చేద్దామని ఎంఎస్ రెడ్డి గారిని నెక్స్ట్ డే వారు ఫస్ట్ టైం నన్ను చెన్నై తీసుకొని వెళ్ళారు ఫ్లైట్లో. వెళ్ళి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి అగ్రిమెంటు ఎంఎస్ రెడ్డి గారి మీద చేయించారు. సో అక్కడే ఎంఎస్ రెడ్డి గారు 6 లక్షలు ఇచ్చేశారు. సో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ నేను 6 ఇచ్చాను, ఆయన 6 ఇచ్చాడు. నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ నేను 6 ఇవ్వాలి, ఆయన 6 ఇవ్వాలి. సెకండ్ది కూడా అలా అన్ని కష్టపడి చేసి 24 lakhs అచీవ్ చేశాము. సో ఇక రిలీజ్ రోజు కొన్ని సమస్యలు వచ్చాయి, సమస్యలు దాటాం. అంటే ఎంఎస్ రెడ్డి గారికి ఉన్న ఇమేజ్ వల్ల తను చూసి కొంచెం ఏదో ట్రిమ్ చేయమన్నాడు ఆ రోజుల్లో. శబ్దాలకు ప్రింట్ తెప్పించుకొని ఆయన్ని ట్రిమ్ చేసేసి నైట్ ప్రొడ్యూసర్స్ కోడి రామకృష్ణ గారు అప్సెట్ అయిపోయి వాళ్ళకి ఏదో ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల ప్రొడ్యూసర్స్కి రిలీజ్ కొంచెం 1 షో రిలీజ్ కాలేదు. ఎంఎస్ రెడ్డి గారు మట్టుకు నైజాంలో సంధ్య థియేటర్ ప్రింట్ పంపించి రిలీజ్ చేసేసారు. అంత క్రమ్జీ అయింది. బట్ సినిమా సూపర్ హిట్ అయింది. సూపర్ హిట్ అయిపోయి నాకు ఫోన్స్ వస్తున్నాయి, ఇట్లా రిలీజ్ అయింది, సూపర్ హిట్ అయింది, ఇక్కడ ఫైనాన్స్ క్లియరెన్స్ కాలేదు. సో కాస్ట్యూమ్ కృష్ణ వాళ్ళు వీళ్ళు ఇంకా మేము కేసులు పెడతాం అవి ఇవి అంటే నేను మళ్ళీ కాస్ట్యూమ్ కృష్ణ గారి దగ్గరికి వెళ్ళి, సార్ మీరు ఏది చేసినా డ్యామేజ్ జరిగేది నాకు, నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చింది మీరు. ఇప్పుడు ఎంఎస్ రెడ్డి గారు ఏ డబ్బులు అయితే కట్టియాలో అది నా రెస్పాన్సిబిలిటీలు తీసుకొని నేను కట్టించేస్తాను. సో నైజాం మట్టుకు మీరు డిస్టర్బ్ చేయకండి అంటే పాపమైన ఇమ్మీడియట్లీ అలా పార్ట్ని చూసుకొని, సార్ అలా డబ్బులు వచ్చేస్తున్నాయి కాబట్టి మనం ఏం మాట్లాడేది, ఇంకో 5 lakhs వల్ల ఏదో ఎక్కువ అడగడం. సో రిలీజ్ తర్వాత కడతాను నేనే పర్సనల్గా నోట్ రాసి ఇచ్చి చెక్ ఇవ్వడం, అలా ఇలా చేసి నైట్ వెళ్ళిపోయి 2 days నిద్ర లేదు నాకు. సంధ్య థియేటర్లో ఫస్ట్ టైం సెకండ్ షో ఆ కళ్ళు మూసుకుంటూ సినిమా చూశాను. సినిమా సూపర్ హిట్. అది ఇట్స్ ఏ ఫిలిం ఇండస్ట్రీలో ఇట్స్ టర్నింగ్ నాకు, టర్నింగ్ పాయింట్. యా. సో ఆ సినిమా లేకుంటే నేను లేను. సో వెనకకెళ్తే ఒక కమిట్మెంట్ నేను ఆనర్ చేయడం వల్ల ఒక మనిషికి నా పైన రిలేషన్ ట్రావెల్ చేయడానికి ఉపయోగపడింది అనుకుంటాను. లేకుంటే ఆ రోజు ఇండస్ట్రీలో ఇస్ అ కామన్, అక్కడితో రిలేషన్లు కట్ అయిపోతాయి. సినిమా ఇండస్ట్రీలో నాకు తెలిసి రిలేషన్స్ ఉండవు, ఎవ్రీథింగ్ ఈజ్ మానిటరీ. ఆ సినిమా వరకే అందరు యాక్టింగ్ చేస్తుంటారు. అంటే మనతో ఒకలాగా ఉంటారు, లైఫ్ ఒకలాగా ఉంటుంది, యాక్టింగ్ ఒకలాగా ఉంటుంది. అంటే వాళ్ళకు నటించి వ్యక్తిగతమైన రిలేషన్స్ వచ్చినప్పుడు కూడా అలాగే ఉంటాయి. ఎవరో కొందరు మట్టుకే వాళ్ళని మనము సెలెక్ట్ చేసుకోవడం అనేది ఈజ్ ఎ బిగ్ టాస్క్ ఇన్ ఫిలిం ఇండస్ట్రీ. ఆ డిసిషన్ కూడా మీకు తెలవాలి, ఎవరు రైట్ ఎవరు రాంగ్. అంటే మనకు ఈజ్ రైట్, మీకు అనుభవం వచ్చి ఉంటుంది. ఎవరు ఎలా ఆలోచిస్తారు, సక్సెస్ ఉన్నప్పుడు ఎలా ఆలోచిస్తారు, ఫెయిల్యూర్ ఉన్నప్పుడు ఎలా ఆలోచిస్తారు, డబ్బు దగ్గరకు వచ్చినప్పుడు ఎలా ఆలోచిస్తారు, ఇవన్నీ చూసుకుంటూ జాగ్రత్తగా రిలేషన్స్ కాపాడుకుంటూ ట్రావెల్ కావాలి. ఇప్పుడు మీరు అవే ఎథిక్స్ వాల్యూస్ని ఇంకా మీరు పాటిస్తున్నారండి? లేకపోతే ఇప్పుడు కొంచెం మీకు సక్సెస్ వచ్చింది, డబ్బులు వచ్చాయి, మీరు యూఆర్ లైక్ ఆన్ వెరీ గుడ్ పొజిషన్, ఇప్పుడు మీరు కొంచెం ఇలాంటివి ఏమైనా నెగ్లెక్ట్ చేస్తుంటారా? అంటే 90% అండి. ఇప్పుడు దువ్వాడి జగన్నాథం ఉంది, నేను సినిమా మొత్తం రెడీ అయ్యి నేను చూసుకునే వరకు నా డిస్ట్రిబ్యూటర్లకు ఇంత కట్టండి అని అడగల. ఓకే. నేను ఎప్పుడు శతమానం భవతి కానీ నేను లోకల్ కానీ, సో నేను సినిమా చూసుకొని ఈ సినిమా ఆడితే ఇలా ఆడుద్ది, నా డిస్ట్రిబ్యూటర్ని ఇంత అడగవచ్చు. ఈ సినిమా ఆడదు అని తెలిసినప్పుడు వీళ్ళని ఇంత అడిగితే నాకు డ్యామేజ్. సరే నా నిర్ణయంతో సినిమా తీశాను, డబ్బు పోతుంది దీంట్లో, నేను మెంటల్గా ప్రిపేర్ కావాలి అని ప్రిపేర్ అయ్యే వెళ్తాను. 90% ఐఎమ్ ట్రయింగ్ విత్ మై ఎథిక్స్. 10% అక్కడ ఉండే సిచ్యువేషన్స్ వల్ల దానివల్ల తప్పట్లేదు నాకు కూడా. iDream 1 million subscribers కి రీచ్ అయ్యిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. 1 million subscribers రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.